కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. జన సమర్థంతో ర్యాలీ కిక్కిరిసిపోయింది. ఒక సంవత్సరంగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేశారంటూ దాడిశెట్టి రాజా విమర్శించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధికి బదులు అధోగతికి గురైందని ఆరోపించారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాల నుంచి భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయే సంవత్సరం అవుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల భాగస్వామ్యంతో ఈ నిరసన ప్రశాంతమైన ఈ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసనకి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి. ప్రజలు అద్భుతంగా భాగస్వాములు అయ్యారు ఈ నిరసనలో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా పడగేశాయి. చదువుకున్న పిల్లల్ని మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు. ఈరోజు ప్రతి నిరుద్యోగికి ఈ సంవత్సరానికి 36,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇస్తారన్నారు నెలకి. 36,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రైతులను మోసం చేశాడు, రైతులను వెన్నుపోటు పడిశాడు. ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మనీ స్పెక్యులేషన్ లేక వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులకి వ్యాపారం లేదు. డబ్బంతా ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు బినామీల దగ్గర. ఈ రాష్ట్రం -10% GST గ్రోత్ చూపించింది. దేశం ముందుకెళ్ళిపోతుంటే ఈ విజనరీ గారి పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్తాను నేను. శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి గారు 3,33,000 కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తాడు. అదే ఆర్థిక మంత్రి బయటకు వచ్చి 10 లక్షల కోట్లు అంటాడు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో 14 లక్షల కోట్లు అంటారు. పురంధేశ్వర్ గారు 11 లక్షల కోట్లు అంటారు. వాస్తవంగా ఈ రాష్ట్ర అప్పు కరోనా కష్టకాలంలో కూడా 2,70,000 కోట్లు ప్రజల అకౌంట్లోకి డీబీటీ ద్వారా పంపించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3,33,000 కోట్ల రూపాయలు. మరి 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అని చెప్పి తన మీడియా ద్వారా తప్పుదోవ పట్టించి ఈ రాష్ట్ర ప్రజల ఖజానాని తన జేబులో నింపుకోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. తన ఇల్లు మీడియా ద్వారా ప్రచారం చేసి మన రాష్ట్రంలో అప్పు కన్నా డబల్ చూపించి ఆ డబ్బు అంతా తన జేబులో కుట్టుకోవడానికి